హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. ఈరోజు కొంచెం లాంగ్ వెళ్ళేది, సో బండి మీద వెళ్తున్నా కాబట్టి హెయిర్ స్లీవ్ చేసుకొని వెళ్తే బాగుండదు. సో ఫ్రంట్ సైడ్ హెయిర్స్ అన్నీ ఇట్లా వస్తాయి అని, ఈ బేబీ హెయిర్స్ అన్నీ ముందుకు వస్తాయని వీటిలో చాలా వీడియోస్లో హెయిర్ కేర్, హెయిర్ ఆయిల్స్ అవన్నీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. వాటి వల్ల నాకు బేబీ హెయిర్స్ అన్నీ బాగా వచ్చినాయి. సో బండి మీద వెళ్తుంటే ఆ హెయిర్స్ అన్నీ ఫేస్ మీదకి వస్తున్నాయి. సో క్లిప్ తోటి వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ స్లీవ్ వేసుకోవచ్చు అని ఇంకా ఒక హెయిర్ స్టైల్ వేసుకుంటాను. అదేంటో వీడియో వరకు చూడండి. లెట్స్ గెట్ టు ద వీడియో. కోట్ నెక్ కాబట్టిగా నేను వేసుకున్న సారీకి కొంచెం మంచిగా ఉండేటట్టు అండ్ బండి పైన జర్నీ చేసేది ఉన్నది, అందుకని కొంచెం పైకి తీసుకొని ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. బోట్ నెక్ బ్లౌజ్ కదా, కొంచెం పైన కానీ హెయిర్స్ చూసుకొని ఒక హెయిర్ స్టైల్ వేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హెయిర్స్ లీవ్ చేస్తే అంతా అన్నీ మీద వెళ్ళేది ఉన్నది. సో ఇంటికి అన్నీ ఆగమయ్యాయి అని ఇట్లా వేస్తున్నా. పైనకి అన్నీ హెయిర్స్ ఇట్లా చూసుకొని ఇలాంటి క్లిప్ తోటి ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇలా క్లిప్ తోటి సెట్ చేసుకొని క్లిప్ తోటి ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ సెట్ చేసుకున్న హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని ఈ హెయిర్స్ని వదిలిపెట్టుకుని ఓన్లీ హెయిర్స్కి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. సింపుల్గా ఈజీగా వేసుకుని పోనీ టైల్ని కొంచెం డిఫరెంట్ లుక్ తోటి వేసుకోవడం నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో దానికోసం ఫస్ట్ చిక్కులు లేకుండా జుట్టు చూసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ లెంత్ తోటి హెయిర్స్ని వదిలేయాలి. చూపిస్తా. ఇలా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ వదిలేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ హెయిర్స్ వదిలేసి మిగతా హెయిర్స్ తోటి పోనీటైల్ వేసుకోవాలి. చూపిస్తాను. ఇలా వెనకాల హెయిర్స్ తీసుకొని వీటిని చిక్కులు లేకుండా కొంచెం పైకి అన్నట్టు చూసుకోవాలి. కిందికి చూపిస్తాను. ఇలా కిందికి ఇక్కడ పోనీటైల్ వేసుకునే కంటే కొంచెం ఇట్లా పైన కానీ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. సో దానికోసం
ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ముందు తెలిసిన ఒకసారి ఇట్లా కోమ్ చేసుకొని ఇట్లా పార్టీషన్ చేసుకొని వీటిని ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని క్లిప్తో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఇంకోటి పార్టీషన్ తీసుకొని ఇట్లా 4 తీసుకోవాలి. చాలా ఈజీగా ఎవరిది వాళ్ళే వేసుకునేటట్టు చాలా బాగుంటుంది. ఈజీగా ఎవరిది వాళ్ళు వేసుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంటుంది. పార్టీ వేర్ డ్రెస్సెస్ పైనకి చాలా బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ పైన కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా క్విక్గా వితిన్ మినిట్స్లోనే ఇలా వేసుకోవచ్చు. సింపుల్గా ఎవరిది వాళ్ళే వేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకపోయినా లుక్ అనేది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేసుకున్నాం. రైట్ సైడ్ సేమ్ ఇంతకుముందులానే పిట్టాన్ని తీసుకొని ఇట్లా చాలా ఈజీగా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాక మిగిలిన చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయా అవి ఈ పోన్టైల్ క్లిప్స్ ఏం చేయకుండా ఓన్లీ ఈ రబ్బర్ బ్యాండ్ ఇస్తే అయిపోతుంది. చూసారా ఎంతో ఈజీగా ఇలా రెగ్యులర్ ఒకేలాగా పోనీటైల్ వేసుకోకుండా డిఫరెంట్గా వేసుకోండి. ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈజీగా పోనీటైల్ చిన్న చుట్టూ వాళ్ళు వేసుకునేటట్టుగా ఎవరిది వాళ్ళు ఇంకా ఎవరి లేకుండా మనం వేసుకునేటట్టు చాలా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చెప్పండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము వింటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.